వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో డ్రాయింగ్ చాలా టఫ్, చాలా కష్టం, పాస్ అవ్వడం చాలా కష్టం అనుకునే వాళ్ళకి కొంచెం సింప్లిఫై చేస్తూ మీరు ఎలా చదువుకుంటే ఈజీగా డ్రాయింగ్ పాస్ అవ్వచ్చో ఒక చిన్న లైన్ చెప్తాను. సో మీరు దాన్ని ఈజీగా ఫాలో అయితే డ్రాయింగ్ పాస్ అవ్వడం డెడ్ ఈజీ, చాలా అంటే చాలా ఈజీ అన్నమాట. సో మీరు నేను చెప్పిన విధంగా అదే ఆర్డర్లో అదే ఫార్మాట్లో మీరు కానీ ప్రాక్టీస్ చేస్తే మిగిలిన సబ్జెక్ట్ లాగా మనం బట్టి కొడితే వచ్చేసేది కాదు. డ్రాయింగ్ మీరు కంపల్సరీ 1కి 2 సార్లు, 2కి 3 సార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీరు పర్ఫెక్షన్ అనేది వస్తుంది. సో మిగిలిన సబ్జెక్ట్స్కి ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఈ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అవ్వచ్చు, లేదంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవ్వచ్చు. సో అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో డ్రాయింగ్ వచ్చేసరికి అలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, కానీ కాకపోతే ఏంటంటే ఇమేజ్ మారిపోతూ ఉంటుంది అనమాట. సో మనకి మిగిలిన సబ్జెక్ట్స్తో పోల్చుకుంటే ఏంటంటే క్వశ్చన్ చేంజ్ అవ్వదు మనకి. సో అదే క్వశ్చన్ రిపీటెడ్ వస్తుంది అనుకున్నప్పుడు సేమ్ క్వశ్చన్ ఉంటుంది, లేదంటే ఇటు కొంచెం చేంజ్ చేస్తారు, సేమ్ అదే క్వశ్చన్ మనకి రిపీటెడ్ ఉంది, ఇంపార్టెంట్ యాజ్ ఇట్ ఈస్గా మనం బట్టి పట్టచ్చు. బట్ డ్రాయింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇమేజ్ మారిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఇమేజ్ చేంజ్ అయ్యిందో మీకు కొంచెం కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందుకే మీకు ప్రతి యూనిట్ నుంచి కూడా మీకు ప్రతి ఎగ్జామ్లో పడిన ప్రతి క్వశ్చన్ పేపర్, ఇప్పటి వరకు పడిన ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా మీ గ్రూప్లో పెట్టడం జరిగింది. సో వన్స్ ప్రాక్టీస్ చేయండి బాగా. సో నేను చెప్పిన యూనిట్స్, నేను చెప్పిన కొన్ని లైన్స్ మీరు ఫాలో అయితే డ్రాయింగ్ పాస్ అవ్వడం చాలా చాలా ఈజీ. సో మీకు అది ఎలా చదివితే ఈజీగా పాస్ అవుతారో అని మీకు చెప్తాను. సో జస్ట్ ఫాలో అవ్వండి. సో ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ వచ్చేసి దాని సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి EE107. మనకి క్వశ్చన్ పేపర్ వచ్చేది మ్యాక్సిమం మార్క్స్. క్వశ్చన్ పేపర్ వచ్చేసేది ఏంటంటే 60 మార్క్స్ అనమాట. మ్యాక్సిమం మార్క్స్ ఎంత అంటే 60 మార్క్స్. మీరు అందులో పాస్ అవ్వాలి అంటే 30 మార్క్స్ స్కోర్ చేసుకోవాలి. డెఫినెట్లీ 30 స్కోర్ చేయాలి. అండ్ ఇప్పుడు మీకు చెప్తున్నట్టుగా నేను చెప్పిన పద్ధతి ఫాలో అయితే మీరు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో ఇందులో ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే ఈ ఆర్డర్ ప్రిపేర్ అవ్వండి, ఈ ఆర్డర్ ఫాలో అవ్వండి. సో ఫస్ట్ ఏంటంటే లెటరింగ్ నుంచి మీకు 5 మార్క్స్ వస్తుంది డెఫినెట్లీ. అలానే డైమెన్షనల్ ప్రాక్టీస్, దీని నుంచి ఒక 5 మార్క్స్ వస్తుంది. ఆక్సిలరీ వ్యూస్, దీని నుంచి ఒక 5 మార్క్స్ వస్తుంది. మీరు ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ కానీ ప్రిపేర్ అయితే ఆక్సిలరీ వ్యూస్ అని ఈజీగా మీరు రాసేయచ్చు. ఈ రెండు ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. కాకపోతే ఇంట్లో ఏంటంటే సో ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూతో పాటు ఆ స్లాంట్ అనేది ఎలా ఉంది అని చెప్పి టాప్ వ్యూ తీసుకొని అదే టాప్ వ్యూ నుంచి మనం మీ డ్రాఫ్టర్ 90 degrees యాంగిల్ ప్లేస్ చేసుకొని దాన్ని మీరు ఈ స్లాంట్ ఏదైతే ఉందో ఆ స్లాంట్ని మీరు ఆ 90 degrees టాప్ వ్యూ 90 degrees ప్లేస్లో మనం ప్లేస్ చేసినట్టయితే ఆక్సిలరీ వ్యూ అనేది ఈజీగా అయిపోద్ది అనమాట. చాలా వెరీ సింపుల్. అది ఒక 3D వ్యూ ఇస్తాడు. ఆ 3D వ్యూలో ఏంటంటే ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ డ్రా చేసుకోవాలి. ఆ డ్రా చేసిన తర్వాత టాప్ వ్యూ మనం బేస్ చేసుకొని ఆ టాప్ వ్యూ నుంచి ఏం చేస్తామంటే ఒక 3 లైన్స్ మనము 90 degrees యాంగిల్లో పైకి ప్రొజెక్ట్ చేసుకొని స్లాంట్ ఏదైతే కనిపిస్తుందో ఆ స్లాంట్ అనేది ఏంటంటే ఆ 90 degrees యాంగిల్లో ఏదైతే మనం ప్లేస్ చేసుకున్నామో ఆ పైన మనం డ్రా చేసుకోవాలి. సో అప్పుడు మనకి అయిపోతుంది అనమాట. సో మీరు ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ ప్రిపేర్ అయితే ఆక్సిలరీ వ్యూస్ అనేది ఈజీ అయిపోద్ది అనమాట. అండ్ నెక్స్ట్ జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్. సో ఈ జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ కానీ ప్రిపేర్ అయినట్టయితే దీని నుంచి మనకి 15 మార్క్స్ వస్తుంది. ఒకటి షార్ట్ వస్తుంది డెఫినెట్లీ, అండ్ ఒక ఎస్సే వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు డ్రాయింగ్ పాస్ అయితే చాలు అనుకున్న వాళ్ళు ఏంటంటే ఒకటి లెటరింగ్ మీద ఫోకస్ చేయాలి, ఇంకొకటి డైమెన్షనల్ ప్రాక్టీస్. సో ఈ డైమెన్షనల్ ప్రాక్టీస్ ఏంటంటే మీకు ఒక రఫ్ డయాగ్రామ్ ఇస్తాడు వాడు క్వశ్చన్లో. సో ఈ సెకండ్ క్వశ్చన్ అదే ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే లెటరింగ్ ఉంటుందో సెకండ్ క్వశ్చన్ డైమెన్షనింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. సో అది ఒక రఫ్ డయాగ్రామ్ ఇస్తాడు వాడు. ఆ రఫ్ డయాగ్రామ్ మీరు ఏం చేస్తారంటే దాన్ని మళ్ళీ మీరు ఫేర్ చేసుకొని ఆ డయాగ్రామ్లో వాడు కొన్ని మిస్టేక్స్ చేస్తాడమ్మా. ఆ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిస్టేక్స్ మీరు రెక్టిఫై చేయాలి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్ ఏంటంటే ఆర్క్లు, ఆ డయాగ్రామ్లో ఆర్క్లు ఎక్కడైతే కనిపించాయో లేదంటే సర్కిల్లో రేడియస్ కానీ డయామీటర్ కానీ ఏదైతే మెన్షన్ చేశాడో మీరు క్వశ్చన్లో ఏంటి అంటే ముందు నెంబర్ ఇస్తాడు, దాని తర్వాత ఆ డయామీటర్ అవ్వచ్చు రేడియస్ అవ్వచ్చు తర్వాత ఇస్తాడనమాట. అది రాంగ్. డెఫినెట్లీ మీరు ఏం చేయాలి అంటే వాడు అలాగ ఇచ్చినా సరే మీరు ఆ డయాగ్రామ్ డ్రా చేసుకొని ఆ డయామీటర్ అవ్వచ్చు రేడియస్ అవ్వచ్చు అది ముందు మనం మెన్షన్ చేసి దాని తర్వాత నెంబర్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట. ఓకే, అదొకటి బాగా గుర్తుపెట్టుకుంటారు. సో నెక్స్ట్ ఒక డైమెన్షనల్ ప్రాక్టీస్లో ఏంటంటే వాడు
ఏమీ ఇవ్వకపోతే మీకు నచ్చిన డైమెన్షన్లో మీరు డ్రా చేసుకోవచ్చు. అంటే చైన్ అవ్వచ్చు, ప్యారలల్ అవ్వచ్చు, కంబైన్డ్ అవ్వచ్చు. సో అలా ఏదైనా మీకు నచ్చిన దాంట్లో డ్రా చేసుకోవచ్చు. లేదు అంటే వాడు ఏమైనా మెన్షన్ చేశాడు అనుకోండి, వాడు ఏది మెన్షన్ చేస్తే డ్రా చేసుకుంటారు. ఇఫ్ ఇన్ కేస్ వాడు మెన్షన్ చేయలేదనుకోండి, మీకు నచ్చినట్టు మీరు డ్రా చేసుకోవచ్చు. సో ఆల్రెడీ లెటరింగ్ ఎలా డ్రా చేయాలి అండ్ డైమెన్షనింగ్ ప్రాక్టీస్ ఎలా డ్రా చేయాలని చెప్పి ఆల్రెడీ లింక్ అనేది పెట్టేశాను గ్రూప్లో. సో అది మీరు ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ఈ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ మీరు ప్రిపేర్ అయితే ఈ ఆక్సిలరీ వ్యూస్ అన్ని కొంచెం ఈజీ అవుతాయి. నెక్స్ట్ అలానే జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్, ఈ జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్లో కూడా మీకు షార్ట్స్ ఏ ఉంటాయి, ఎస్ఏలు ఏ ఉంటాయి మీకు చెప్తాను. సో ఈజీ అవుతుంది అనమాట. ముందు మీరు పాస్ అయితే చాలు అనుకున్న వాళ్ళు ఏంటంటే ముందు ఇవి ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఇవి ప్రిపేర్ అయితే మీకు 35 నుంచి 40 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో ఇది ప్రిపరేషన్ అయిపోయింది, ఇది మొత్తం అంతా ప్రిపేర్ అయిపోయారు, అంతా ఓకే ఫైన్ డన్ అనుకున్నప్పుడు మీరు ఇంకో క్వశ్చన్కి వెళ్ళండి. అందులో ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ కానీ, డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ కానీ, సెక్షన్ ఆఫ్ సాలిడ్స్ కానీ, ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్స్ కానీ, వీటి నుంచి ఏదో ఒక యూనిట్ ప్రాక్టీస్ చేయండి బాగా. సో అది ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకో 10 స్కోర్ చేసుకోవచ్చు. అప్పుడు ఈజీగా 40 to 50 మార్క్స్ అనేది మీరు గెయిన్ చేసుకోవచ్చు. ఇదంతా ఎవరి కోసం అంటే పాస్ అయితే చాలు అనుకున్న వాళ్ళ కోసమే. సో మీకు ఫుల్ మార్క్స్ డ్రాయింగ్ అనేది ఏంటంటే ఈజీగా అవుట్ తెచ్చుకునే స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆల్ యూ నీడ్ ఈజ్ ఏంటంటే అపీరెన్స్ కనిపించాలి, మీ డ్రాయింగ్ షీట్ నీట్గా కనిపించాలి. అండ్ మీరు ఆ డైమెన్షన్ లైన్స్ అవ్వచ్చు, ప్రొజెక్షన్ లైన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడ లైట్గా డ్రా చేయాలి, ఎక్కడ డార్క్గా డ్రా చేయాలి, ఇవన్నీ కూడా మీరు బాగా డ్రాయింగ్ షీట్లో చూపించినట్టయితే ఈజీగా మీకు అవుట్ అనేది ఈజీగా వస్తుంది అనమాట. సో ఇందులో మనకి ఏంటంటే ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ ఈ రెండు కూడా ఏంటంటే కొంచెం ఈజీగా ఉంటాయి. ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే ఇవి కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. సో బెటర్ ఇవి అయిపోయిన తర్వాత ఈ ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ కానీ, డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్ కానీ వీటి మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి, రైట్. సో అలాగ కానీ ఫోకస్ చేసినట్టయితే ఇంకొక 10 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఇవన్నీ కూడా ఏంటంటే ఎస్ఎస్ అనమాట, ఇవన్నీ ఎస్ఎస్ క్వశ్చన్స్. సో అప్పుడు మీకు ఈజీగా ఎంత అంటే 45 to 50 మార్క్స్ అనేది ఈజీగా మీరు గెయిన్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్లోకి వెళ్దాం. సో ఈ జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్లో ఏమి చదివితే బెటర్? సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఈ జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్లో ఎస్ఎస్కి వెళ్తే సో ఇందులో కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలిప్స్ డెఫినెట్లీ వచ్చే క్వశ్చన్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్, చాలా ఎక్కువ సార్లు అడుగుతాడు ఇది. సో ఎస్ఎస్లో సో కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలిప్స్ అని అడుగుతాడు. సో అందులో మనకి ఏంటంటే 3 మెథడ్స్ ఉంటాయి, ఒకటి కాన్సెంట్రిక్స్, ఒకటి ఎసెంట్రిసిటీ అండ్ ఇంకొకటి రెక్టాంగిల్ ఆర్ అబ్లాంగ్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే. బట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే నేను స్టార్ మార్క్ పెట్టానో ఈ స్టార్ మార్క్ పెట్టి ఏంటంటే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్, ఆల్మోస్ట్ మ్యాక్సిమం అడిగే క్వశ్చన్స్ అనమాట. సో ఎక్కువ మొత్తం కాన్సెంట్రిక్స్ అడుగుతాడో లేదా ఎసెంట్రిసిటీ మీద ఎక్కువ అడుగుతూ ఉంటాడు అనమాట. సో ఫస్ట్ ఈ రెండు ఫోకస్ చేయండి, దాని తర్వాత దీని మీద ఫోకస్ చేయండి. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలిప్స్ మీద ఒకటి రావచ్చు. అండ్ నెక్స్ట్ సైక్లాయిడ్ కూడా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్. ఇప్పుడు దాకా మనకి చాలాసార్లు మనకి అడిగాడు అనమాట. నెక్స్ట్ అలానే హెలిక్స్ ఉంటుంది, అలానే ఇన్వల్యూట్స్. సో ఇన్వల్యూట్స్ వచ్చేసరికి మనకి 5 types ఆఫ్ ఇన్వల్యూట్స్ ఉంటాయి. సో అందులో ట్రయాంగిల్ ఉంటుంది, స్క్వేర్ ఉంటుంది, పెంటగన్ ఉంటుంది, హెక్సాగన్ ఉంటుంది, సర్కిల్ ఉంటుంది. సో ఈ 5 మనకి మోస్ట్ రిపీటెడ్ ఏంటంటే హెక్సాగన్ అండ్ సర్కిల్. సో ఈ 2 మనకి ఎక్కువ అడిగేవాడు అనమాట. ఇన్వల్యూట్స్లో ఇవి ఎక్కువ అడుగుతాడు. సో మీరు ఎస్ఏస్లో ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ కాన్సెంట్రిక్స్ మెథడ్ ఫాలో అవ్వండి, దాని తర్వాత ఎసెంట్రిసిటీ ఫాలో అవ్వండి, దాని తర్వాత సైక్లాయిడ్ అండ్ నెక్స్ట్ ఇన్వల్యూట్స్కి వచ్చేసరికి హెక్సాగన్ అండ్ సర్కిల్. ఈ 2 ముందు బాగా ప్రాక్టీస్ చేసి ఇవి వచ్చేసిన తర్వాత అప్పుడు హెలిక్స్ కానీ, ఇన్వల్యూట్స్లో ట్రయాంగిల్, స్క్వేర్, పెంటగన్ కానీ, లేదు అంటే రెక్టాంగులర్ అబ్లాంగ్ మెథడ్ కానీ దాని మీదకి వెళ్ళండి, ఓకే. అండ్ నెక్స్ట్ షార్ట్స్కి వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ అడిగే షార్ట్స్ ఏముంటాయంటే ఇందులో జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్లో డ్రా ఏ లైన్ ఇంటూ అన్ఈక్వల్ పార్ట్స్ అనమాట. డ్రా ఏ లైన్ ఇంటూ అన్ఈక్వల్ పాయింట్స్. సో ఇది చాలా ఎక్కువ మనం డ్రా చేసుకునేదే. ఇప్పుడు సైక్లాయిడ్ కానీ వేరే డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు మనం ఎక్కువ డ్రా చేసుకునేదే ఇది. సో ఇందులో ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఆ లైన్ ఏంటంటే కొన్ని వాడు మెన్షన్ చేస్తాడు, ఇన్ని ఈక్వల్ పార్ట్స్ చేయండి అని చెప్పి వాడు చెప్తాడు. అప్పుడు మనం ఒక కంపాస్ తీసుకొని ఒక లైన్ డ్రా చేసి కిందన ఒక ఎంతో కొంత యాంగిల్ 30 అబో ఒక యాంగిల్ తీసుకొని దాన్ని ఒక 10 ఈక్వల్ పార్ట్స్ చేసుకొని లాస్ట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని జాయిన్ చేసేసి సో డ్రాఫ్టర్ యూజ్ చేసి ఒక్కొక్క పాయింట్ జాయిన్ చేసుకుంటూ వెళ్తాం. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ, అది మీకు చెప్తాను ఎలాగ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే డ్రా ఏ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ ఫ్రమ్ ఏ అవుట్ సైడ్ పాయింట్.
సో డ్రా ఏ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ అన్నాడంటే 2 సర్కిల్స్ ఇస్తాడు. సో ఆ 2 సర్కిల్స్ కూడా ఒకటే సైజ్ ఉంటుంది. ఆ సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్కి ఏంటంటే సెంటర్ పాయింట్ నుంచి 90 degrees యాంగిల్ పైకి డ్రా చేయండి. ఈ సర్కిల్ నుంచి కూడా 90 degrees యాంగిల్ పెట్టి పైకి డ్రా చేయండి. సో అక్కడ మీకు ఈ సర్కిల్కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉండాలో కూడా క్వశ్చన్లో మీకు మెన్షన్ చేస్తాడు. సో ఆ సర్కిల్ టు సర్కిల్ డిస్టెన్స్ అంతా మెయింటైన్ చేసుకొని ఏదైతే లైన్ పైకి మీరు 90 degrees మెన్షన్ చేశారో ఆ 2 లైన్స్ జాయిన్ చేసేస్తారు పైన, సర్కిల్ పైన ఆ 2 పాయింట్స్ జాయిన్ చేసేస్తారు. సో అవే మనకి టాంజెంట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ సర్కిల్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్నల్ టాంజెంట్స్ టు అన్ఈక్వల్ సర్కిల్స్. సో ఇంటర్నల్ టాంజెంట్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి టాంజెంట్ అనేది లోపల వస్తుంది అనమాట. అన్ఈక్వల్ సర్కిల్స్ అంటే ఏంటంటే 2 సర్కిల్స్ ఉంటాయి, 2 సర్కిల్స్ కూడా ఈక్వల్ సైజ్ ఉండవు. సో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి అన్నమాట. ఒక సర్కిల్ ఒక సైజ్ ఉంటే ఇంకొక సర్కిల్ ఇంకొక సైజ్ ఉంటుందన్నమాట. సో దానికి ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవడం ఏంటి అంటే R1 + R2. సో ఇంటర్నల్ టాంజెంట్కి వచ్చేసరికి ఏంటి R1 + R2 యూజ్ చేయాలన్నమాట. సో R1 ఒక సైజ్ ఉంటుంది, R2 ఒక సైజ్ ఉంటుంది. ఈ R1 + R2 ఎక్కడ మెన్షన్ చేస్తాము అంటే ఏ సర్కిల్ అయితే మనకి పెద్దగా కనిపిస్తుందో ఆ సర్కిల్లో మనము ఈ R1 + R2 ప్లస్ చేసుకొని అక్కడ మనం సర్కిల్ డ్రా చేస్తాం. ఈ సర్కిల్ రైట్ సైడ్ డ్రా చేయాలా లెఫ్ట్ సైడ్ డ్రా చేయాలా అనేది మీ ఇష్టం. మీరు ఎటువైపున డ్రా చేసుకోవచ్చు, రైట్ సైడ్ డ్రా చేసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ డ్రా చేసుకోవచ్చు. అది ఏమీ అడగడు, మీకు నచ్చినట్టు మీరు డ్రా చేసుకోవచ్చు. సో ఇంటర్నల్ టాంజెంట్స్ అనేసరికి అన్ఈక్వల్ సర్కిల్స్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి R1 + R2. అండ్ సో ఎక్స్టర్నల్ టాంజెంట్ అనేసరికి ఏంటంటే సేమ్ అలానే ఉంటుంది, సేమ్ అన్ఈక్వల్ సర్కిల్స్ ఉంటాయి 2. సో దానికి మనం ఏం చేస్తామంటే ఏది సర్కిల్ పెద్దగా కనిపిస్తుందో ఆ సర్కిల్ని మనం ఏం చేస్తామంటే ఈ 2 సర్కిల్స్ అందులో డ్రా చేసుకుంటాం. R1 - R2 చేసుకొని మనము ఏది పెద్ద సర్కిల్ కనిపిస్తుందో ఆ సర్కిల్లో మనం ఇంకో సర్కిల్ డ్రా చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ అలానే ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ టాంజెన్షియల్ ఆర్క్స్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్ ఏంటంటే పారాబోలా. సో ఈ పారాబోలా అనేది ఏంటంటే ఈ మధ్య కొంచెం ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్లోకి వస్తుంది. అండ్ నెక్స్ట్ రెక్టాంగిల్ హైపర్బోలా. అండ్ నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పాలిగన్స్ ఇన్ డిఫరెంట్ మెథడ్స్. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ పాలిగన్స్ అంటే మనకి పెంటగన్ వస్తుంది, హెక్సాగన్ వస్తుంది, హెప్టాగన్ వస్తుంది, అలా డిఫరెంట్ మెథడ్స్ వస్తాయి. సో ఇందులో కన్స్ట్రక్ట్ ఏ పాలిగన్ అని మెన్షన్ చేసి పెంటగన్ డ్రా చేయండి లేదంటే హెక్సాగన్ డ్రా చేయండి అని మెన్షన్ చేస్తే మీకు నచ్చిన మెథడ్లో మీరు డ్రా చేసుకోవచ్చు. అలా కాకుండా వాడు సెమీ సర్కిల్ మెథడ్ అని ఏమైనా స్పెషల్గా స్పెసిఫై చేశాడు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా సెమీ సర్కిల్ మెథడ్లోనే డ్రా చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే జనరల్ మెథడ్ అని ఉంటుంది. జనరల్ మెథడ్కి వచ్చేసరికి ఏంటంటే మొత్తం అన్నీ వచ్చేస్తాయి అనమాట. అటు ట్రయాంగిల్ దగ్గర నుంచి, స్క్వేర్ దగ్గర నుంచి, పెంటగన్ దగ్గర నుంచి, హెక్సాగన్, హెప్టాగన్ అని మొత్తం అన్ని కలిపి ఒక సర్కిల్లోకి మొత్తం అన్నీ వచ్చేస్తాయి అనమాట. అది జనరల్ మెథడ్. అండ్ నెక్స్ట్ ఇన్స్క్రైబ్ ఏ పాలిగన్ ఇన్ ఏ సర్కిల్. ఇది కూడా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్, ఈ మధ్యకాలంలో మనకి చాలా ఎక్కువ అడుగుతున్న క్వశ్చన్ ఇది. సో దీన్ని మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ నేను ఏవైతే స్టార్ మార్క్స్ పెట్టానో ముందు ఆ స్టార్ మార్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అవి వచ్చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. కానీ జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్లో మీకు పక్కా మీరు పాస్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు ఇందులో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రతి క్వశ్చన్ కూడా మీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈజీగా ఈ జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్లో 15 మార్క్స్ అనేవి మీరు గెయిన్ చేసుకుంటారు, రైట్? సో ఇప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ ప్రాక్టీస్ చేసే లైన్లో ఉన్నారంటే మీకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, ఈజీగా మీరు డ్రా చేయొచ్చు. కానీ ఆల్ యూ నీడ్ ఈజ్ ప్రాక్టీస్. సో మీరు ప్రాక్టీస్ అనేది డెఫినెట్లీ ఉండాలి. సో రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేయండి. ఇవి అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్కి వెళ్ళండి, ఓకే? సో ఇది కానీ మీరు ఫాలో అయితే ఈజీగా పాస్ అయిపోవచ్చు అమ్మా డ్రాయింగ్. సో ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు మీరు చూసినట్టుగా ఇప్పుడు ఏవైతే మీకు లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ పెట్టానో, ఎస్సేస్, షార్ట్స్ ఏవైతే పెట్టానో ఫస్ట్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. లెటరింగ్ అయిపోయిన తర్వాత డైమెన్షనల్ ప్రాక్టీస్, నెక్స్ట్ ఈ 2 అయిపోయిన తర్వాత జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్, ఇది అయిపోయిన తర్వాత ఆక్సిలరీ వ్యూస్, ఇది అయిపోయిన తర్వాత ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్. సో ముందు వీటి మీద ఫోకస్ చేయండి బాగా. ఇది ప్రాక్టీస్ చేసుకున్నారు అంటే, ఇది మీ ఫింగర్ టిప్స్ మీద ఉంచుకున్నారు అంటే డెఫినెట్గా మీరు ఈజీగా పాస్ అయిపోతారు. సో టెన్షన్ పడద్దు, కూల్గా మీరు ఎన్నైతే అటెంప్ట్ చేస్తున్నారో మీరు అటెంప్ట్ చేసిన ప్రతిది కూడా ఏంటంటే అపీరెన్స్ చూపించండి బాగా. సో మీరు ఏంటంటే మెయిన్ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి డార్క్గా కనిపించాలి. సో డైమెన్షనల్ లైన్స్ కానీ లేదంటే మెన్షన్ ఏమి చేస్తున్నారో
ప్రొజెక్షన్ లైన్స్ అవ్వచ్చు, అలాంటి లైన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, యాక్సెస్ లైన్స్ అవ్వచ్చు, ఇలాంటి లైన్స్ ఏమైనా ఉన్నాయంటే అవి లైట్గా చూపించండి. యారో హెడ్స్ డార్క్గా చూపించండి. యారో హెడ్స్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా చెప్పాను మీకు. సో అవి ఫాలో అవ్వండి. సో లెటరింగ్ అండ్ డైమెన్షన్ ప్రాక్టీస్ ముందు వీడియోస్లో మీకు అప్లోడ్ చేశాను. సో నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ ఈ జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్లో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. సో మీరు ఇది ఫాలో కానీ అయినట్టయితే మీరు డెడ్ ఈజీగా కళ్ళు మూసుకొని ఏలు వేసుకొని మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు డ్రాయింగ్ అనేది. సో టెన్షన్ పడద్దు. ఆల్ యూ నీడ్ ఈజ్ ప్రాక్టీస్. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి గట్టిగా. అది రఫ్ హ్యాండ్తో ఫ్రీ హ్యాండ్తో కాదు, అన్నీ విత్ ఇన్స్ట్రుమెంట్స్తోనే ప్రాక్టీస్ చేయండి. సో డెఫినెట్గా ఈజీగా మీరు పాస్ అయిపోతారు. ఓకే, ఆల్ ద బెస్ట్.